నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, కోవిడ్లో ఉండేవాళ్ళు కానీ కోవిడ్కి కొత్తగా వచ్చేవాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది అయితే చేస్తున్నాను. నేను కూడా మీలాగే కోవిడ్ ఇంట్లో పనిచేస్తాను. నేను కొత్తగా వచ్చినప్పుడు అయితే నాకైతే భాష తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదని నాకు తెలిసిన కొన్ని పదాలు అయితే మీకు వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. ప్లీజ్ చూసి నేర్చుకోండి. వీలైతే ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను, సరేనా? నేను వచ్చిన కొత్తలో అయితే నాకు భాష తెలియక మా మేడం ఏం చెప్తుందో నాకు అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత కొద్దిగా నెమ్మదిగా నేర్చుకున్నాను. మీకు అలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికాడ ఉండం కానీ ఇలాంటి వీడియోలు మీరైతే చూస్తా అంటే మీకంటూ ఒక అవగాహన వస్తుంది అన్నమాట. ఎలా మాట్లాడాలి, అరబిక్ అనేది ఎలా మాట్లాడాలి, ఆ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది, మా సార్ ఎలా మాట్లాడతాడు, మా మేడం ఎలా మాట్లాడుతుంది అనే అవగాహన మీకు అనేది వస్తుంది అన్నమాట. అప్పుడు మీకు భయం అనేది ఉండదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అవగాహన ఉన్నది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ అంటే స్లోనిక్ అంటారు. అదే నేను బాగున్నాను ఇంగ్లీష్లో ఐఎమ్ ఫైన్. అది అరబిక్లో అనుకో హమ్దిల్లా జైన్. హమ్దుల్లా జైన్ అంటే నేను బాగున్నాను, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, వై డోంట్ యూ టెల్ మీ, ఇంత లేష్ మాఫీ కల్ల మాన. అబ్బాయిలు అయితే అదే అమ్మాయిలు అనుకో ఇంతి లేష్ మాఫీ కల్ల మాన, నాకు తెలీదు, ఐ డోంట్ నో, ఆన మాఫీ మాలూమ్ అంటారు. మళ్ళీ ఆన మాద్రి నాకు తెలీదు. అంతే, ఇలాంటి భాషలు మీరు నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు అనమాట. నేను రేపు వెళ్తాను, ఐ విల్ గో టుమారో అనరో బొక్కరా అనరోహ్ బాచర్. 2 రకాలుగా మాట్లాడతాను అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, అనరోహ్ బుక్రా అని చెప్పాలి. బాబా నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నా హెల్త్ బాగాలేదు అని చెప్పాలనుకో బాబా ఐ వాంట్ గో హాస్పిటల్ ఇంగ్లీష్లో. అదే ఈ అరబీలో అంటే బాబా అన ఏ బిరోహి తబీబ్. ఎందుకు, ఏమైంది అని వాళ్ళు అడుగుతారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, లే షునుఫీ ముష్కిలా అని బాబా అడుగుతాడు. ఏమైంది నీకు, షునుఫీ ముష్కిలా అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నాకు కాలు నొప్పి కానీ నాకు జ్వరం కానీ అలా మాట్లాడడం రాకపోయింది అనుకో, నాకు నీరసంగా ఉంది, బికాస్ ఐఎమ్ సిక్. ఆన తబాన్ అంటే నాకు బాగాలేదు, నాకు నీరసంగా ఉంది అని చెప్పాలి. అదే మీకు భాష వచ్చు అనుకో, బాబా నాకు తలనొప్పి కానీ ఆన రా సవ్వర్. మీకు నీరసంగా ఉంది, మీకు జ్వరంగా ఉంది, బాబా ఆన వాజిత్ హరార్. అది మీకు కాలు నొప్పిగా ఉంది, బాబా ఆన రిజ్జు లవర్. ఇలా చెప్పాలి. ఇలానే మీకు కొత్త విషయాలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.